హాయ్ గాయ్స్, ఒక చిన్న ఊర్లో ఒక నాన్న కథ వినేద్దాం వచ్చేయండి. ఒక చిన్న ఊర్లో ఒక కొడుకు, కూతురు, తండ్రి నివసిస్తున్నారు. తల్లి లేకపోవడంతో తల్లి తండ్రి తానే అయ్యి పిల్లల కోరికలు తీరుస్తూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న తాపత్రయంతో తండ్రి బతుకుతూ ఉంటాడు. అయితే పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ కోరికలు కూడా అమితంగా పెరిగిపోతాయి. ఆ కోరికలు తండ్రి రేయింబవళ్ళు కష్టపడినా తీర్చలేకపోతాడు. దాంతో ఇద్దరు పిల్లల దృష్టిలో తండ్రి ఒక విలన్గా మారిపోతాడు. అయినా పర్వాలేదు, నా కొడుక్కి కూతురికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న తాపత్రయంతో తండ్రి అనుక్షణం కష్టపడుతూ ఉంటాడు. అదేది పట్టక నాన్న పడిన కష్టాన్ని, వాళ్ళ నాన్న చేసిన త్యాగాల్ని మర్చిపోయి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నని అక్కడే ఆ ఊరిలోనే ఒంటరిగా వదిలేశారు. అయినప్పటికీ వాళ్ళ నాన్న మిగిలిన జీవితం కొడుకు కూతుర్ని తలుచుకునే జీవించాడు. వాళ్ళిద్దరికీ వాళ్ళ నాన్న యొక్క విలువ వాళ్ళ తండ్రి తల్లి అయితే కానీ తెలియలేదు. వాళ్ళు వాళ్ళ నాన్న యొక్క విలువ తెలుసుకొని వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ వచ్చేసరికి వాళ్ళ నాన్న ఈ లోకంలోనే లేకుండా పోయాడు. వాళ్ళు ఎంత గుండెలు బాదుకొని ఏడ్చినా వాళ్ళ నాన్న ఇంకా లేడు అనే ఆ బాధలోనే ఇంకా వాళ్ళ యొక్క జీవితాన్ని సాగిస్తున్నారు. మీరు ఈ తప్పును చేయకండి. మీ నాన్న మీ దగ్గర ఉన్నప్పుడే సరిగ్గా చూసుకోండి. మీ నాన్న మీ చిన్నప్పుడు నేనున్నా అనే భరోసా మీకు ఇచ్చాడు. అదే భరోసా మీ నాన్న ముసలితనంలో మీరు మీ నాన్నకి ఇవ్వండి. ఇదే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే ఇంకా ఈ వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక తండ్రి జీవితం ఎలా ఉంటుందో కొన్ని లైన్స్లో చెప్పేస్తాను, వినేయండి. అలసిపోడు తండ్రి ఎప్పుడు తన పిల్లలకి ప్రేమ పంచడంలో, కానీ అర్థం చేసుకోలేము మన తండ్రి ప్రేమని మనం తండ్రి అయ్యేంత వరకు. వదలనివ్వడు తండ్రి తన పిల్లల ఆశని, కానీ మనం వదిలేస్తాం తండ్రిని మన జీవితం కొరకు. వెనకపడనివ్వడు తండ్రి తన బిడ్డని ఎందులోనూ, కానీ మనం తండ్రిని వెనక వదిలి ముందుకు సాగిపోతాం మన బతుకు జాడలో. మన సంతోషమే తన సంతోషం అనుకుంటాడు తండ్రి. తండ్రి కష్టం గుర్తించక అసంతృప్తితో జీవిస్తాం మనం. రూపాయి కూడబెడతాడు తండ్రి, దుబారా ఖర్చు చేస్తాం మనం. కష్టపడతాడు తన బిడ్డ సుఖం కోసం, అర్థం చేసుకోడు బిడ్డ తన తండ్రి కష్టాన్ని. అవుతాడు తండ్రి సైనికుడు, అవసరమైతే పనివాడు, కానీ బిడ్డ దృష్టిలో ఏమీ చెయ్యని తండ్రిగా మిగలడమే దురదృష్టకరం. చిన్నప్పుడు హీరోగా ఉన్న నాన్న పెద్దయ్యాక జీరోగా మారుతాడు మన దృష్టిలో. జీరో అయినా పర్లేదు, నా బిడ్డ బాగుంటే చాలు అనుకుంటాడు తండ్రి. అయినా అలసిపోడు తండ్రి తన పిల్లలకి ప్రేమ పంచడంలో, కానీ అర్థం చేసుకోలేము మనం తండ్రి ప్రేమని మనం తండ్రి అయ్యేంత వరకు. ఇప్పటికైనా మీ తండ్రి యొక్క ప్రేమ మీకు తెలిసిందనే అనుకుంటున్నాను. మీరు మీ తండ్రి యొక్క వాల్యూని తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చేస్తారా? నాన్న అనే పదానికి ఒక వాక్యం రూపంలో అర్థం చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఏంటి ఆలోచిస్తున్నారా? లేదా కన్న తండ్రి నాన్న అంటారా? సరే, ఈ ప్రశ్నకి నన్ను జవాబు చెప్పమంటారా? నన్ను అడిగితే నాన్న ఇంటి వెన్నుముక్క అని చెప్తాను. ఇంకా నాన్న ఇంటి సైనికుడు అని కూడా చెప్తాను. ఏంటి అర్థం కాలేదా? దేశానికి వెన్నుముక్క రైతు అంటారు. ఎందుకు అంటే రైతు మన దేశానికి అన్నం లేని లోటు తీరుస్తాడు. అలాగే నాన్న మన ఇంట్లో ఏ లోటు లేకుండా మనల్ని చూసుకుంటాడు. మరి నాన్నని ఇంటికి వెన్నుముక్క అనొచ్చు కదా. అలాగే సైనికుడు దేశాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. అలాగే నాన్న మన ఇంటికి కాపలా కాస్తూ ఉంటాడు. మన ఇంటిని ఎవరు పల్లొత్తి మాట కూడా వినకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఒక రక్షణ గోడలా నిలుస్తాడు. అలాంటి నాన్నని సైనికుడు, అదే ఇంటి సైనికుడు అని పిలవచ్చు కదా. ఏంటి ఆలోచిస్తున్నారా? నా మాటలు సత్యాలే కదా. మీరు మీ నాన్నని బాగా చూసుకోండి. నేను
మా తల్లిదండ్రుల గురించి ఏదైనా చేస్తాను, ఏదైనా వదులుకుంటాను. వాళ్ళు ఇప్పటిదాకా చేసిన త్యాగాలు చాలు. ఇక నుంచి వాళ్ళు నేను బాగా చూసుకుంటాను. ఇది నేను చేస్తున్న ప్రతిజ్ఞ.